ఇండియాస్ ఫస్ట్ సబ్మెరీన్ వార్ఫేర్ మూవీ అయిన గాజీ తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత రాణా నేషనల్ ఇమేజ్ మరింతగా పెరగడం వల్ల గాజీ నేషనల్ సబ్జెక్ట్ కావడం వల్ల ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్తోనే వేవ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ ఓ రేంజ్లో ప్రమోట్ చేశాడు. పేట్రియాటిక్ టచ్ ఉండడంతో, కొత్తదనం ఉన్న సబ్జెక్ట్ కావడంతో 3 లాంగ్వేజెస్లో కలిపి ఏకంగా 3500 స్క్రీన్స్లో గాజీని రిలీజ్ చేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్స్తోనే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో డిజిటల్ రైట్స్లో కూడా దిమ్మ తిరిగే రికార్డ్ క్రియేట్ చేసింది. 3 లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ని ఏకంగా 12.5 కోట్లకు అమ్మారు. ఇక శాటిలైట్ రైట్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజాయితీ గల మంచి ప్రయత్నానికి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో గాజీ ప్రూవ్ చేసింది. రాణా దగ్గుబాటి, కేకే మీనన్ల నటన, మదీ సినిమాటోగ్రఫీ, సంకల్ప్, కన్విక్షన్ హైలైట్స్గా తెరకెక్కిన గాజీ చాలా రకాలుగా కొత్త చరిత్రకు నాంది పలికింది. తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు అనగానే చాలా లిమిటెడ్ పేర్లు వినిపిస్తాయి. ఆ పేర్లలో ఎక్కువ మందికి ఫస్ట్ చాయిస్గా కనిపించే పేరు ప్రగతి. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సగానికి పైగా సినిమాల్లో ప్రగతి పేరు ఉంటుంది. ఆమె తల్లిగా నటించిన పెద్దరికంతో పాటు ఓ రకమైన అమాయకత్వం కూడా ఉంటుంది. ఆమె సినిమాల్లోకి రాకముందు ఎస్టీడీ బూత్ బిల్లా